శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది జంతువుల కథల్లో భాగంగా ఇంకొక కథ. ఒకరోజు గొర్రెల మందతో పాటు ఒక మేకపిల్ల గడ్డి మేస్తోంది. అలా తింటూ ఉండగా కొద్ది దూరంలో తీయటి గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్ళింది. అలా అది గొర్రెల మందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించలేనంత ఆనందంగా తిరుగుతోంది. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతి తెలియలేదు. సరిగ్గా అది దాని మీదకు దూకే సమయానికి గమనించి పరుగు తీయబోయింది. కానీ భయంతో ఆగిపోయి, నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది, నా ఆకలి ఇంకా తీరలేదు, తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా అంది. వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. కొంతసేపు వేచి ఉంటానంది. ఆ తర్వాత మళ్ళీ తోడేలు దగ్గరికి వచ్చి, అటు ఇటు గంతులేస్తాను, నేను తిన్నది బాగా అరుగుతుంది, అప్పుడు నీకు తినడానికి కష్టం ఉండదు అంది. అందుకు తోడేలు అంగీకరించింది. అలా గంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది. తోడేలు దగ్గరికి వెళ్ళి, నా మెడలో గంట తీసి వాయిస్తూ ఉండు, నేను మరింత వేగంగా గంతులేస్తూ ఆడతానంది. అప్పుడు నాకు మరింత ఉత్సాహం వస్తుంది, అలా గంతులేసి ఇంకా బాగా ఆడతానంది. తోడేలు సరేనని గంట తీసి గట్టిగా వాయించడం మొదలుపెట్టింది. అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని పరుగున వచ్చాడు. అతనితో పాటు వచ్చిన కుక్కలు వెంటబట్టడంతో తోడేలు అడవిలోకి పరుగు తీసింది. అలా తన తెలివితోటి తోడేలు నుంచి తప్పించుకున్న మేక బతుకు జీవుడా అంటూ ఇంటికి పరుగు తీసింది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.